జీతం పెరిగినా మీ అకౌంట్ ఎందుకు ఖాళీ అవుతుంది? అసలు సీక్రెట్ ఇదే. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నాకు నెలకు 50,000 వస్తే చాలు, నా లైఫ్ సెట్. కొన్ని సంవత్సరాల తర్వాత 50,000 వచ్చింది. ఇప్పుడు మీరేమనుకున్నారు? ఇంకో 50,000 పెరిగితే చాలు. తర్వాత 1,00,000 వచ్చింది. మళ్ళీ కొంచెం పెరిగితే బాగుంటుంది. ఇలా జీతం పెరుగుతూనే ఉంది. కానీ ఒక ప్రశ్న, ఎందుకు మన టెన్షన్ మాత్రం తగ్గట్లేదు? ఎందుకు? మన బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఖాళీగానే అనిపిస్తుంది. ఎందుకు? ప్రతి నెల జీతం పడిన 10 రోజులకి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది అని ఆలోచిస్తున్నాం. ఇదే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే జీవితంలో డబ్బు గురించి మీరు నమ్ముతున్న ఒక పెద్ద అబద్ధాన్ని ఈరోజు మనం బద్దలు కొట్టబోతున్నాం. ఒక చిన్న కథ చెప్తాను. రాజేష్ అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం నెలకు 25,000 సంపాదించేవాడు. అప్పుడు అతని కళ చాలా సింపుల్గా ఉండేది. ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు వస్తే చాలు, ఇక జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు అనుకునేవాడు. చాలా రోజులు గడిచాయి. కష్టపడ్డాడు, జాబ్ మార్చాడు, స్కిల్స్ పెంచుకున్నాడు. చివరికి నెలకు 1,50,000 జీతం వచ్చేసింది. ఇప్పుడు మీరేమనుకున్నారు? వావ్, అతని లైఫ్ సెట్, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. 25,000 సంపాదిస్తున్నప్పుడు ఎంత టెన్షన్ ఉండేదో, 1,50,000 సంపాదిస్తున్నప్పుడు కూడా దాదాపు అదే టెన్షన్. తేడా ఏం లేదు. తేడా ఒక్కటే, ముందు చిన్న ఖర్చులు, ఇప్పుడు పెద్ద ఖర్చులు. ముందు కార్ ఈఎంఐ లేదు, ముందు బైక్ ఈఎంఐ మాత్రమే. ఇప్పుడు 1,20,000 ఫోన్, ముందు 10,000 ఫోన్. ముందు ఒక చిన్న ఇల్లు, ఇప్పుడు పెద్ద ఇల్లు. ముందు చిన్న చిన్న కోరికలు, ఇప్పుడు పెద్ద కోరికలు. జీతం పెరిగింది కానీ ప్రశాంతత మాత్రం ఏమాత్రం పెరగలేదు. దీనికి ఒక పేరుంది, లైఫ్ స్టైల్ క్రీప్. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మీ జీతం పెరిగిన ప్రతిసారి మీ జీవన శైలి కూడా పెరిగిపోతుంది. ముందు ఏసీ లేకుండా బతికాం, తర్వాత ఏసీ అవసరమైంది. ముందు బైక్ సరిపోయింది, ఇప్పుడు కార్ అవసరమైంది. ముందు ఫోన్ కాల్ మాత్రమే ఉండేది, ఇప్పుడు వచ్చిన కొత్త ఐఫోన్ మోడల్, ప్రతి సంవత్సరానికి వచ్చిన కొత్త మోడల్ తీసుకుంటున్నాం. ముందు బయట తినడం లగ్జరీ, ఇప్పుడు వారానికి 2 సార్లు బయట తినకపోతే బోర్ కొడుతుంది. మన ఆదాయం పెరిగే కొద్దీ మన అవసరాలు కాదు, మన అలవాట్లు పెరుగుతున్నాయి. అక్కడే ఒక సమస్య మొదలవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నెలకు 5 లక్షలు సంపాదించే వ్యక్తిని ధనవంతుడు అంటారా? అవును, చాలామంది అవును అంటారు. కానీ అతను 4,90,000 ఖర్చు చేసి 10,000 మాత్రమే సేవ్ చేస్తే, మరో వ్యక్తి 60,000 సంపాదించి 15,000 సేవ్ చేస్తే, ఈ ఇద్దరిలో నిజంగా ఎవరు ధనవంతులు చెప్పండి? ఆలోచించండి. మనకు చిన్నప్పటి నుంచి ఒక తప్పు నేర్పించారు, ఎక్కువ జీతం అంటే ఎక్కువ సంపద అని. కానీ నిజం ఏంటంటే, ఎక్కువ సేవింగ్స్ చేస్తే అదే ఎక్కువ సంపద. ఇప్పుడు మరో నిజం చెప్తాను. చాలామంది డబ్బు కోసం 30 సంవత్సరాలు పనిచేస్తారు, కానీ డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి 30 నిమిషాలు కూడా నేర్చుకోరు. వాళ్ళ స్కూల్లో నేర్పించరు, వాళ్ళ కాలేజ్లో నేర్పించరు, జాబ్లో కూడా నేర్పించరు. అందుకే జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు. ఇప్పుడు నిజమైన సంపద అంటే తెలుసా? కొత్త కార్ కాదు, బ్రాండెడ్ బట్టలు కాదు, సోషల్ మీడియాలో షో ఆఫ్ చేసే లగ్జరీ అస్సలు కాదు. నిజమైన సంపద అంటే మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టేటప్పుడు గుండె దడ లేకపోవడం, ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పక్కన వాళ్ళ దగ్గర అప్పు చేయకుండా మన హెల్త్ చూసుకోగలగడం, రాత్రి పడుకున్నప్పుడు ఈఎంఐ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవడం, రేపు ఒకవేళ ఉద్యోగం పోయినా 6 నెలలు కుటుంబాన్ని ఎమర్జెన్సీ ఫండ్తో చూసుకోగలగడం, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డబ్బు మీకోసం పనిచేస్తూ ఉండడం, అదే నిజమైన సంపద. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లు ఒక రూల్ పాటిస్తారు, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే జీతం వచ్చిన వెంటనే ముందు మీ భవిష్యత్తును కేటాయించండి. 20%, 30% లేదా కనీసం 10%. ముందు సేవింగ్స్, తర్వాత ఖర్చులు. కానీ మనం ఏం చేస్తున్నాం? ముందు స్విగ్గీ, ముందు అమెజాన్, ముందు ఈఎంఐ, ముందు షాపింగ్, ముందు వీకెండ్ అవుటింగ్, చివర్లో మిగిలిన దాంతో సేవింగ్స్ గురించి ఆలోచిస్తాం. సేవింగ్స్ ఏం లేదు, దాని గురించి బాధపడతాం. ఈ వీడియో నుంచి మీరు ఒక్క విషయం మాత్రమే గుర్తుంచుకోండి. మీరు ధనవంతులు కావడానికి
ముందుగా పెద్ద జీతం అవసరం లేదు, పెద్ద అలవాట్లు అవసరం. ఎందుకంటే జీతం పెరగడం సంపద కాదు, సేవింగ్స్ పెరగడం సంపద. ఆదాయం పెరగడం సంపద కాదు, ఆస్తులు పెరగడం సంపద. బయట ప్రపంచానికి లగ్జరీగా చూపించడం సంపద కాదు, మనసుకు ప్రశాంతత ఇవ్వడం సంపద. నెలాఖరులో జీరో బ్యాలెన్స్ కాకుండా నెలాఖరులో జీరో టెన్షన్స్ ఉండడం సంపద. ఇప్పుడు మీ వంతు. మీరు ఏ సిటీ నుంచి, ఏ కంట్రీ నుంచి ఈ వీడియోని చూస్తున్నారు? మీ లెక్క ప్రకారం ఒక కుటుంబం గౌరవంగా, ప్రశాంతంగా, కంఫర్టబుల్గా జీవించాలంటే నెలకు ఎంత శాలరీ ఉండాలి? కింద కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ ఇంకొకరికి చాలా మంచి ఆలోచన ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి. మరిన్ని ఫైనాన్షియల్ అవగాహన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు డబ్బు కోసం మాత్రమే పనిచేయకండి, మీ డబ్బును కూడా మీకోసం పనిచేయనివ్వండి. జై హింద్.